హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రివ్యూస్ తెలుగులో. ఈరోజు నామినేషన్ ఎపిసోడ్ చూసిన తర్వాత ఆర్ లైవ్లో నామినేషన్స్ చూసిన తర్వాత ఎంతమందికి మణికంఠని హౌస్మేట్స్ టార్గెట్ చేశారనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఎంతమందికి ప్రేరణ నామినేషన్ పాయింట్స్ కెవ్వు కేక స్పాట్ ఆన్లా అనిపించాయో చెప్పండి. విష్ణుప్రియని చూస్తే ఇలా అయితే కష్టమమ్మా అని ఎంతమందికి అనిపించింది. నైనిగాని చూస్తే ఇంకో 1 వీక్ కూడా ఈమెని ఉంచడం కూడా కష్టమమ్మా అని ఎంతమందికి అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. వీడియో చూసే ముందు దయచేసి లైక్ చేసి చూడండి. చాలామందికి రికమెండేషన్స్ వెళ్ళట్లేదు. రికమెండేషన్స్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ముందు ఈ నామినేషన్స్ గురించి మాట్లాడే కంటే ముందు వెరీ ఇంపార్టెంట్ సిచ్యువేషన్ గురించి మనం మాట్లాడుకుందాం. ఆ సిచ్యువేషన్ ఏంటంటే ది సాక్రిఫైస్. ఎవరో మణికంఠది. ఎందుకంటే నామినేషన్స్లో ఈ సాక్రిఫైస్ అనే పదం చుట్టూరు ఈ సాక్రిఫైస్ మీద జరిగిన సిచ్యువేషన్ చుట్టూరునే జరిగింది. సో మనం ముందు పర్స్పెక్టివ్స్ మాట్లాడుకుందాం, అంటే వ్యూస్ మాట్లాడుకుందాం. నాకు ఆ సాక్రిఫైస్ అనే ఎపిసోడ్ మీద 3-4 వ్యూస్ ఉన్నాయి. ఒక్కొక్క వ్యూ మాట్లాడుకుందాం మనం. ఫస్ట్ వ్యూ వచ్చేసరికి ఇది నా పర్సనల్ వ్యూ. ఐ మైట్ బి రాంగ్ ఆల్సో. ప్రతి ఒక్కరి వ్యూ అందరితో మ్యాచ్ అవ్వాలని లేదు కదా, అందుకే నేను రకరకాల వ్యూస్ చెప్పడానికి ట్రై చేస్తాను. అట్లీస్ట్ ఇది నా వ్యూ. కొంచెం సీత వ్యూ కూడా అలాగే కనెక్ట్ అయింది. సో నా వ్యూ ఏంటంటే, ఇన్ కేస్ నేను కానీ మణికంఠ సిచ్యువేషన్లో ఉంటే, ఇఫ్ ఐ వాజ్ ఇన్ మణికంఠ సిచ్యువేషన్లో ఉండుంటే సాక్రిఫైస్ చేస్తానని నేను హార్ట్ఫుల్గా ఫిక్స్ అయిపోయిన తర్వాత అది ఒకరితో చెప్పినా సరే, 10 మందితో చెప్పినా సరే, టీంతో చెప్పినా సరే, 100 మందితో చెప్పినా సరే, వన్స్ ఫిక్స్ అయిపోయిన తర్వాత ఎంతమంది ఇన్వాల్వ్ అయినా సరే, 10 అయినా, క్లాన్ అయినా, గ్రూప్ అయినా, హౌస్ అయినా, నేను సాక్రిఫైస్ చేసేస్తాను. ఎందుకంటే నేను ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే ఆ పోకిరి మూవీలో వన్స్ కమిట్ అయిపోయిన తర్వాత నా మాట నేనే విన్నట్టు చాలామంది అలాగే అనుకుంటారు. ఎందుకంటే ఒక హెల్ప్ అయినా, సాక్రిఫైస్ అయినా, ఒక హార్ట్ఫుల్గా ఒక థాట్ మన బుర్రలో నుంచి వచ్చేసినప్పుడు దానికి మధ్యలో బిగ్ బాస్ ఎలాంటి రూల్స్ పెట్టినా నేను చెప్తున్నా నా పాయింట్ ఆఫ్ వ్యూ, నేను చేసేస్తాను, సాక్రిఫైస్ చేస్తాను. అది రైటా రాంగా కాదు, పక్కన పెట్టేయండి, నేను చేసేస్తాను. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు మణికంఠది ఎక్కలే ఫస్ట్ నుంచి. అందుకే నేను ఫస్ట్ నుంచి ఆ మాట మీద స్టిక్ అయి ఉన్నాను తప్ప నేను మాట మార్చట్లేదు. ఇప్పుడు కూడా నేను మాట మార్చట్లేదు. నేను కానీ ఆయన ప్లేస్లో ఉంటే ఇలాగే చేస్తాను. ఇది కొంతమందికి ఎక్కుతుంది, కొంతమందికి ఎక్కదు. దానికి నేను తప్పు కూడా పట్టట్లేదు. ఎందుకంటే ఒక్కొక్కరి పాయింట్ ఆఫ్ వ్యూ ఒక్కొక్కటి. ఇదొకటి సీతకి అలాగే అనిపించి చేసింది. అలా అని చెప్పి సీత తప్పు అనకూడదు. ఎందుకంటే సీత పాయింట్ ఆఫ్ వ్యూ అది, అంతే. దాన్ని ఎవడూ ఆపలేడు. అది ఒక ఒపీనియన్, స్టేట్మెంట్ కాదు. ఒపీనియన్ వేరు, స్టేట్మెంట్ వేరు. ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, ప్రేరణ చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూ. సాక్రిఫైస్ చేయడం వేరే తప్పు. ఒకవేళ చేసినా అక్కడ ఒక ప్రాసెస్ పెట్టినప్పుడు నువ్వు నీ గురించి అంత డిఫైన్ చేసుకుంటావు కదా, మెంటల్లీ స్ట్రాంగ్, ఫిజికల్లీ స్ట్రాంగ్ అని. అదో ప్రక్రియ అని నీకు తెలుసు కదా. బిగ్ బాస్ అక్కడేం టైమర్ పెట్టలేదు కదా, 5 నిమిషాలు అవ్వాలి, 10 నిమిషాలు అవ్వాలి, గంటలు అవ్వాలని చెప్పి. మాట్లాడుకోండి. నీకు తెలుసు అందరూ నీ మీద పడిపోయినా అందరి పాయింట్స్ వినేసిన తర్వాత నువ్వు డిఫెండ్ చేసుకో. నీ సాధ్యమైనంత వరకు నీ పాయింట్స్ పెట్టేసాయి. నేను స్ట్రాంగు, నేను ఫిజికల్గా స్ట్రాంగు, నేను మెంటల్గా స్ట్రాంగు. మీరు ఎంత అరిసి చచ్చినా, మీరు ఎంత గ్రూప్లో ఫామ్ అయిపోయి చచ్చిపోయినా కూడా నేను స్ట్రాంగు. సో మీరు చెప్పిన పాయింట్లు నేను యాక్సెప్ట్ చేయను. బట్ ఈ ప్రాసెస్కి నేను రెస్పెక్ట్ చేస్తాను. బట్ నేను సాక్రిఫైస్ చేయను. మీ ఓటింగ్ ఆర్డర్ ద్వారా నేను బయటికి వెళ్ళిపోతాను. బట్ నాట్ దట్ ఐఎమ్ వీక్. జస్ట్ ఈ ఓటింగ్ ఆర్డర్ రెస్పెక్ట్ ఇచ్చి వెళ్ళిపోతున్నాను అని ఉంటే ఇది ఇంకా వేరే లెక్క ఉందండి. నేను ఇందాక చెప్పిన దానికి లెక్క కంటే బ్యూటిఫుల్గా ఉంది ప్రేరణ చెప్పిన పాయింట్. అందుకే ప్రేరణ స్పాట్ ఆన్ పాయింట్ అనిపించింది. పర్ఫెక్ట్ బుల్లెట్ పాయింట్. ఇది ఒక పర్స్పెక్టివ్. ఇది మీకు దీనికి ఎంతమంది కనెక్ట్ అయ్యారో చెప్పండి. ఇందాక చెప్పిన ఫస్ట్ పాయింట్కి ఎంతమంది కనెక్ట్ అయ్యారో చెప్పండి. మూడో పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, ఆడియన్స్, సెన్సిటివ్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. అరే పాపం మా మణికంఠ ఫస్ట్ మా నిఖిల్ అలాగా ఎక్కడ వెళ్ళిపోతాడని చెప్పి మణికంఠే సాక్రిఫైస్ చేశాడు. దాని తర్వాత ఏమో నిఖిల్ ఫ్లిప్ చేశాడు, మణికంఠని ఎదవని చేశారు. తర్వాత ఏమో క్లాన్ కింద మణికంఠ అంటే అస్సలు ఎవరికి ఇష్టం లేదు. అందుకే మణికంఠ మీదడిపోయి పాపం అతని మాట కూడా రానివ్వకుండా అతను కుక్కేసి నొక్కేసి ఆయన నోటితోనే ఆయనే బయటికి వెళ్ళిపోతానని చేసి దాన్ని సాక్రిఫైస్లా కలరింగ్ ఇచ్చి మా మణికంఠని అన్యాయం చేశారా బాబు అని చెప్పింది. ఇది మూడో పాయింట్ ఆఫ్ వ్యూ. దీనికి నేను అస్సలు నాకు ఎక్కదు. ఇది ఇలాగా లాజిక్లు వదిలేసి ప్యూర్ అలా ఎమోషనల్ వైపు వెళ్ళిపోవాలంటే నాకు అవ్వదు. లాజిక్తోనే ఎమోషన్ వస్తుంది, అప్పుడే ఆ ఎమోషన్కి వాల్యూ ఉంటుంది. బట్ దీన్ని కూడా సపోర్ట్ చేసిన ఉన్నారు, దాన్ని కూడా నేను ఏమన్నా. అందుకే ఆల్ పర్స్పెక్టివ్ కూడా పెట్టేశాను. 4వ పర్స్పెక్టివ్, వెరీ ఇంపార్టెంట్ పర్స్పెక్టివ్. దిస్ ఈజ్ మణికంఠ, అది మణికంఠ మాస్టర్ ప్లాన్ పర్స్పెక్టివ్. ఫస్ట్ థింగ్, మణికంఠని ఎవడైనా తింగరోడ్ అనుకున్నా వాళ్ళు తింగరోడ్, 100% వాళ్ళు తింగరోడ్. మణికంఠకి క్లారిటీ ఆఫ్ థాట్, బిగ్ బాస్ గేమ్ ఎలా ఆడాలి, ఎక్కడ నొక్కితే ఎక్కడ బెల్ల మోగుతుంది, ఎవరిని పిసికితే ఎవరికి ఏమవుతుంది అన్నీ తెలుసు. మణికంఠ ఉద్దేశం ఏంటంటే, ఫస్ట్ థింగ్ మణికంఠకి ఆ క్లాన్లోకి రావడమే ఇష్టం లేదు. ఫస్ట్ నెగిటివ్ సైడ్.
రెండోది మణికంఠకి అక్కడ స్కోప్ ఉండదు అని తెలుసు. ఎందుకంటే మణికంఠకి స్కోప్ రావాలంటే అబ్బాయిల్లో పృథ్వీని దాటి నిఖిల్ దాటి మణికంఠకి రావాలి. సో అది 100% మణికంఠ వరకు వస్తుందని మణికంఠకి కాన్ఫిడెన్స్ లేదు. అది అవ్వదని ఆయనకి తెలుసు, ఎందుకంటే ఆయనకి అంత క్లారిటీ ఆఫ్ థాట్ ఉంటుంది కాబట్టి. సో ఒకసారి బిగ్ బాస్ ఆపర్చునిటీ ఇచ్చారు కదా ఒకళ్ళు వెళ్ళిపోవాలన్నప్పుడు ఇదే మంచి టైము. ఎందుకంటే ఇప్పుడు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను హీరో అవుతాను సాక్రిఫైస్ చేస్తేనే. సో అక్కడ నిఖిల్ వెళ్ళిపోతాడు అని చెప్పాడు కదా, దాని గురించి మళ్ళీ పక్కకు వచ్చి మాట్లాడదాం ఆ సినారీ గురించి. సో అక్కడ నిఖిల్ నువ్వు వెళ్ళకరా నేను వెళ్తానని చెప్పి ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచిగా హైలో వెళ్తుంది కదా, ఎందుకంటే సాక్రిఫైస్ అవుతున్నాడని చెప్పి. బట్ బ్యాక్ ఆఫ్ ద మైండ్ మణికంఠకి తెలుసు, మణికంఠ వీళ్ళు తీసేస్తారు, మణికంఠకి వీళ్ళు క్లాన్లో వాళ్ళకి ఎవరికి మణికంఠ ఇష్టం లేదని విషయం మణికంఠ తెలుసు. బట్ బిగ్ బాస్ ఇక్కడ ఫిట్టింగ్ ఏం పెట్టాడు, నాన్న ఇలా మీ ఇద్దరు మాట్లాడుకుంటే సరిపోదు, మీ క్లాన్ మెంబర్స్తో మాట్లాడి చర్చించండి అంటే అప్పుడు మణికంఠ మాస్టర్ ప్లాన్ని ఓపెన్ చేశాడు. ఏం చేశాడంటే మణికంఠకి తెలుసు వీళ్ళు నలుగురు నా పేరే చెప్తారని చెప్పి. సో అందుకే మీ పాయింట్ ఆఫ్ వ్యూలు చెప్పండి అంటే వాళ్ళు ఆబ్వియస్గా మీద పడిపోయారు కొండగొర్రెలాగా. సో అది కూడా ప్రొజెక్ట్ చేయడంలో సక్సెస్ఫుల్ అయ్యాడు మణికంఠ. చూసారా వీళ్ళందరూ నా మీదే చెప్తున్నారు నన్ను వీక్ అని చెప్పి. సో ఇందాక నేను సాక్రిఫైస్ చేశాను కదా, ఇప్పుడు వీళ్ళందరూ మాస్క్లు ఓపెన్ చేశాను కాబట్టి అన్నీ వినేసిన తర్వాత ఆల్మోస్ట్ అప్పుడు సరే నా మెంటల్ స్టెబిలిటీకి నీ రీప్లేస్మెంట్, నా ఫిజికల్ స్టెబిలిటీకి నీకు రీప్లేస్మెంట్ అని చెప్పి తెలివిగా అక్కడ సాక్రిఫైస్ అని చెప్పి బయటకు వచ్చి దాని తర్వాత మళ్ళీ ఫ్లిప్పులు చేశారు. దీనివల్ల మణికంఠకి ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే మణికంఠ పాపం అంత త్యాగమూర్తి అయినా సరే క్లాన్ అంతా మీదడిపోయి మణికంఠనే చివరికి అన్యాయం చేశారు కదరా అనే వర్షన్ వెళ్తుందని చెప్పి మణికంఠ మాస్టర్ ప్లాన్ ఇది 4వ పర్స్పెక్టివ్. సో ఇన్ని పర్స్పెక్టివ్లోనే సో ఇందులో ఎవడిది రైట్ ఎవడిది రాంగ్ అని చెప్పడం ఎవడికి నచ్చిన వాళ్ళకి వాళ్ళకి ఉంటారు వర్షన్లకి. సో మీరు ఏ వర్షన్ పర్స్పెక్టివ్ 1 సాక్రిఫైస్ అంటే సాక్రిఫైస్, పర్స్పెక్టివ్ 2 అంటే సాక్రిఫైస్ వద్దురా బాయ్ సాక్రిఫైస్ చేయక ఓటింగ్ ఆర్డర్ బట్టి వెళ్ళు, పర్స్పెక్టివ్ 3 ఎమోషనల్ డ్రామా అదా, పర్స్పెక్టివ్ 4 మణికంఠ నీ మాస్టర్ చీఫ్ ప్లాన్. ఈ 4 పర్స్పెక్టివ్స్ మీదే డిబేట్లు జరిగాయి. సో మీరు ఇది ఏ వర్గానికి చెందుతారో కామెంట్ చేయండి, ఎందుకంటే దీని మీద నేను డిబేట్ చేయను, ఎందుకంటే ఇది ఒపీనియన్. ఇది ఏమైనా మ్యాథ్స్ 2 + 2 = 4 అంటే 4, దాన్ని 2 + 2 5 అంటే దాన్ని వాదించవచ్చు కొండ ఎదవా 2 + 2 5 ఎలా అవుతుందని. ఇది అవ్వదు, ఇది ఒక సిచ్యువేషన్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలా పలుకుతుంది, ఒక్కొక్కరికి ఎమోషన్ కోషెంట్ ఒక్కొక్కలా ఉంటుంది, మనం ఏం చేయలేం. సో ఎందుకు ఇది మాకు దీని గురించి ఎక్కువ డీటెయిల్గా డిస్క్రైబ్ చేయాలనిపించింది, అందుకే ఎంతసేపు చెప్పాను, ఎందుకంటే దీని మీద పాయింట్లు ఉంటాయి కాబట్టి. అమ్మయ్య కవర్ చేశాను అనుకుంటా. సో నామినేషన్ పాయింట్లు వచ్చేసరికి నామినేషన్ ప్రాసెస్ తెలుసు కదా, అక్కడ అగ్గేసారు, అగ్గిలో ఫోటో పడియాలి, ఒక్కొక్కరికి 2 చాయిస్లు. చీఫ్ని ఎవరు నామినేట్ చేయకూడదు అంటారు, లాస్ట్లో ఒక ట్విస్ట్ ఉంటుంది, అది మాట్లాడుకుందాం. మణికంఠ ఫస్ట్ వచ్చేసరికి నైనికాకి వేసాడు, సూపర్ బ్యూటిఫుల్ బంపర్ పాయింట్స్. ఏంటంటే నైనిక అసలు ఎన్ని వారాలు ఎందుకు ఉందో కూడా తెలియదు, మిడ్ వీక్ ఎవిక్షన్లో ఈ అమ్మాయిని తీరు ఎందుకో చెప్పేస్తా ఇప్పుడు క్లియర్గా. మిడ్ వీక్ ఎవిక్షన్ థర్స్డే అవుతుంది, ఆ పర్సన్ తీసుకెళ్ళి జైలు అంటేనే సీక్రెట్ రూమ్లో పెడతారు. సీక్రెట్ రూమ్లో పెట్టి October 5th వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ 8 మంది వస్తారు, ఆ 8 మంది డీటెయిల్స్ రేపు చెప్తా, మామూలుగా లేవు పేర్లు. ఆ 8+1 9 మెంబర్స్ సండే రోజు వస్తారు. సో వీళ్ళు ఎలిమినేట్ అవ్వరు. సో నైనికాని తీసుకెళ్ళరు. ఈమెను ఎప్పుడు తెలుసా, ఈ వీకెండింగ్ ఎవ్రీ వీక్ ఎలిమినేట్ అవుతారు కదా, ఆ ఎలిమినేట్ ప్రాసెస్లో ఎంఐ వెళ్ళిపోద్ది, ఎందుకంటే ఈ ఎంఐ లీస్ట్లో ఉంది. ఆదిత్య ఓం గారికి ఈ మీద కొంచెం బెటర్గానే పడుతుంది ఓటింగ్, ఎందుకంటే ఈమె ఆడింది ఏం లేదు, ఫుల్ ఆన్ బ్యాక్ బిచ్చింగ్, ఫుల్ ఆన్ ఫ్లిప్పింగ్. నిఖిల్ దగ్గర ఒక మాట అంటుంది, మళ్ళీ నిఖిల్ గురించి ఆపోజిట్గా చెప్తుంది. మణికంఠ దగ్గర ఒక మాట మాట్లాడుతుంది, మణికంఠ గురించి ఆపోజిట్గా చెప్తుంది. వెరీ వరస్ట్ గేమ్ ప్లే. చాలామంది చెప్పినట్టు ఈమె ఆట తక్కువ, బెడ్ మీద పిల్లో హగ్గింగ్లో బొమ్మల హగ్గింగ్లు ఆ దుప్పటేసుకొని పడుకోవడం తప్ప ఈమె చేసింది పీకింది ఏం లేదు, అదే చెప్తాడు మణికంఠ. ఫస్ట్ వీక్లో ఉన్న పర్ఫార్మెన్స్ ఇప్పుడు లేదు, ఇందాక నేను చెప్పిన పాయింట్లు వేసేస్తాడు. ఫస్ట్ నో డెసిషన్ మేకింగ్, నో పాయింట్ ఆఫ్ వ్యూ, నీ గేమే కనబడలేదంటాడు. ఆ అమ్మాయి తొప్పాస్ వాదనలు వాదిస్తుంది కదా, అది యూజ్లెస్, నేను చెప్పినా మీరు అనుకుంటారు రాపియరా బాబు అని చెప్పి. తర్వాత మణికంఠ వచ్చేసరికి యష్మికి వేస్తాడు, యష్మికి వేసిన పాయింట్లు కూడా నాకు బాగా అనిపించాయి. మణికంఠ ఇద్దరికి వేసిన నామినేషన్ పాయింట్లు బాగా అనిపించాయి. యష్మికి ఏంటంటే ఎక్స్ట్రాస్లో నేను ఎంత ఎఫర్ట్ పెట్టానో తెలుసు, బట్ నువ్వు అది కట్ చేస్తే నువ్వు ఫిజికల్గా వీక్ అని చెప్పావు, అది నాకు నచ్చలేదు. నెక్స్ట్ వచ్చేసరికి నా పైన ఆ సొల్లు జోక్ ఏదో వేసావో జెండర్ జోకు, అది నాకు నచ్చలేదు. అంటే ఆమె చెప్తే సారీ చెప్పాను కదా, నా వర్షన్ నా పాయింట్ ఆఫ్ వ్యూ అది కదంటే, బట్ నేను అట్ అయ్యాను అది చెప్తాడు. ఈ 2 వ్యాలిడ్ పాయింట్స్, ఎందుకంటే అది చాలా హట్టింగ్గా ఉంటుంది, సారీ చెప్పినా చెప్పకపోయినా అది హట్టింగ్ ఉంటుంది. మాట్లాడితే ఫిజికల్గా వీక్ అన్నప్పుడు ఆ తనకు కూడా అట్ అవుతుంది, ఎందుకంటే టాస్క్లో మణికంఠ ఏం గివప్ ఇవ్వలేదు, బాగా ఆడాడు, ఎగ్గులు తెచ్చాడు, తన స్థాయికి తగ్గట్టు ఆడాడు అంతే. సో ఈ రెండింటి మీద డిబేట్లు నాకు అనిపించలేదు, మీకు ఏమైనా కాంట్రడిక్ట్ అనిపిస్తే చెప్పండి. నెక్స్ట్ 9గా వచ్చేసరికి నబీల్కి వేస్తుంది. ఈమె సింపుల్. నబీల్ అయితే మణికంఠ ఎలాగైతే ఆ సాక్రిఫైస్ పాయింట్కి దొరికాడో, విష్ణుప్రియ ఎలాగైతే ఆ నోటు దోల పాయింట్కి దొరికిందో, నబీల్ వచ్చేసరికి ఆ రేషన్ టాస్క్ దొరికేసరికి ఈరోజు సింపుల్. ఆ రేషన్ టాస్క్లో ఆ మంకీ డెసిషన్కి నువ్వు బాడీ యూజ్ చేసి వాళ్ళకి ఫేవరిజం చేసావు, నువ్వు చాలా ఫన్నీగా తీసుకున్నావు, దానివల్ల మనం సఫర్ అవుతున్నావు రేషన్ లేక.
రేషన్ ఉంది పాపం, నాన్ వెజ్ లేదు. ఆ ఒక్క పాయింట్తో నబీల్ వేస్తారు తప్ప లాస్ట్ వీక్ నబీల్ క్లాన్కి ఎంత ఆడాడు, ఇండివిజువల్గా ఎంత ఆడాడు, ఎంత ఎఫర్ట్ పెట్టాడు, ఎంత కామెడీ చేశాడు, ఎంత హ్యూమర్ జనరేట్ చేశాడు అనే విషయం అందరూ మర్చిపోయారు. ఇలాంటప్పుడే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు వీక్ అయిపోతారు. ఈ వీక్ అయినప్పుడు ఏం పెద్ద ఏం లేదనుకోండి పీకింది నైనిక. సో రేషన్ టాస్క్ చెప్తుంది, అయిపోయింది. నెక్స్ట్ విష్ణుప్రియ వచ్చేసరికి ఇంకోటి ఏం చెప్తుందంటే ఆ డాన్స్ టాస్క్లో కూడా నువ్వు ఇరిటేట్ చేసావంటే, ఈమె ఏం పీకి పడిపోయిందనో ఇరిటేట్ అంట. నెక్స్ట్ వచ్చేసరికి విష్ణుప్రియ నామినేట్ చేస్తుంది. ఈకు మనల్ని పవర్ పఫ్ గర్ల్స్ అన్నారు కదా, గొప్ప గర్ల్స్ వీళ్ళు ముగ్గురు ఎస్బిఎన్ గర్ల్స్, అన్ని బ్యాక్ బిచ్చింగ్లు. మనం చాలా మాట్లాడుకుంటాం, బట్ ఆ మాట్లాడుకుని వేరే వాళ్ళకి లీక్ అవుతున్నాయి, అది నాకు నచ్చలే. ఈ లీక్ గురించి ఈమె చెప్పాలి, విష్ణుప్రియ కూడా చెప్తుంది, ఈమె కూడా చెప్తుంది. ఈమె మళ్ళీ చెప్తుంది ఈ కవరింగ్ల గురించి. ఈమె ఒక వర్గానికి ఇన్స్పిరేషన్. నీ దగ్గర విన్నీ స్పిరిట్ తక్కువైపోయింది, మరి నీ దగ్గర ఏముంది? నీ దగ్గర స్పిరిట్ కూడా లేదే. ఈ విష్ణుప్రియ ఏం డిఫెండ్ చేయట్లే, అలా ఊరుకొని ఫన్నీ వేలో అంటే ఒక స్మైల్లో ఉంటుంది అన్నమాట ఆమె ఏందో. తర్వాత విష్ణుప్రియ ఏమంటుందంటే, అండ్ ఇంకోటి నువ్వు బాగా డిస్ట్రాక్ట్ అవుతుందంటే పృథ్వీ విషయం ట్రాక్ మాట. విష్ణుప్రియ అంటుందంటే హౌస్ ఎక్కడ ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి నేను అన్ని టాస్క్లోకి స్టెప్ ఇన్నానంటే, నాకు ప్రతి ఒళ్ళు ఈ పాయింట్ చెప్తే చిరాకు వస్తుంది. ఏ టాస్క్ అయినా హౌస్కే ఎఫెక్ట్ అవుతుంది ఎండ్ ఆఫ్ ద డే. ఇంకా ఎఫెక్ట్ అవ్వకుండా ఏం ఉండదు, బిగ్ బాస్ అలాగే పెడతారు. లేకపోతే ఆ గేమ్ అయినా పక్కింటికి ఎఫెక్ట్ అవుతుందా, హౌస్కి ఎఫెక్ట్ అవుతుంది, క్లాన్కి ఎఫెక్ట్ అవుతుంది, ఏదో ఒకటి ఎఫెక్ట్ అవుతుంది. మనము ఆపర్చునిటీ కరెక్ట్గా గ్రాప్ చేసుకోవాలి తప్ప, నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్ కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడే వస్తాను, నాకు పాజిటివ్గా అనిపించినప్పుడు వస్తాను, దొబ్బది అక్కడ. అది నేను ఎక్కడ డిస్ట్రాక్ట్ అవ్వట్లేదంటే మనం చూడట్లేదు. మరి లైవ్ ఎంత బాగా డిస్ట్రాక్ట్ అవుతుందో మనం చూడట్లేదా. నెక్స్ట్ టైం సీత వచ్చేసరి మణికంఠ వేస్తుంది. ఇప్పుడు ఎందుకు అంత సాక్రిఫైస్ గురించి చెప్పానంటే, ఆ పాయింట్లు మళ్ళీ ఇన్నిసార్లు లూప్ చేయకూడదని చెప్పి, ఇదే సాక్రిఫైస్ పాయింట్ మీద అవుతుంది డిస్కషన్. నేను ఫస్ట్ పర్స్పెక్టివ్ చెప్పాను కదా, సాక్రిఫైస్ అంటే సాక్రిఫైస్ చేయాలని చెప్పి, సీత ఆ పాయింట్ ఆఫ్ వ్యూకి స్టిక్ అయింది, వేసేసింది. మనకంటే ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, నేను మళ్ళీ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తే డిస్లైక్ కూడా పోతారు మీరు. తర్వాత వచ్చేసరికి విష్ణుప్రియకి వేస్తుంది. ఏంటంటే లాస్ట్ వీక్ నువ్వు ముందుకు వచ్చి ఏ గేమ్ ఆడలేదు, పర్ఫెక్ట్, అండ్ చీఫ్ అవ్వడానికి కూడా రెడీగా లేవు, ఇంకా పర్ఫెక్ట్. విష్ణుప్రియ అంటది నేను నా బెస్ట్ వచ్చినప్పుడు ఇస్తాను. ఇందాక చెప్పాను కదా, రాదు, మనం క్రియేట్ చేసుకోవాలి ది బెస్ట్ అని. ఆ టైం ఉండదు బిగ్ బాస్లో. టైమ్ ఈజ్ ప్రెషియస్, వీఆర్ బయింగ్ టైం అక్కడ. నేను క్లాన్ గురించి ఆలోచించాను, ఇవన్నీ పనికిమాలిన స్టేట్మెంట్లు ఇవన్నీ. నెక్స్ట్ వచ్చేసరికి నబీల్ ఏమో విష్ణుప్రియ నామినేట్ చేస్తారు. నీలో ఒక బ్యాడ్ క్వాలిటీ ఉంది, చాలా డేస్ నుంచి చూస్తున్నా, స్టార్టింగ్ క్లాన్స్లో వర్క్ ఇచ్చినప్పుడు కూడా నువ్వు చాలాసార్లు గివప్ ఇచ్చావు, కరెక్టే. ఈ ఇంట్లో వర్క్ చేయడానికి రాలేదని అన్నావు, అది కరెక్ట్ కాదు, మనం అన్నీ చెయ్యాలి, నువ్వు ఎందుకో చాలాసార్లు గివప్ ఇచ్చేసావు అండ్ వెళ్ళిపోతానని కూడా చాలాసార్లు అన్నావు, అది నాకు నచ్చలే. ఈ హౌస్లో ఉండాలంటే గివప్ ఇవ్వకూడదు, అండ్ టాస్క్లో కూడా పెద్ద నువ్వు కనబడాలి, అన్ని బుల్లెట్ పాయింట్స్, పర్ఫెక్ట్, ఎగ్రేడ్. నెక్స్ట్ వచ్చేసరికి నైనికాని విష్ణుప్రియకి నామినేషన్ చేసిన పాయింట్లు విష్ణుప్రియ ఫ్యాన్స్ అయినా కూడా దాన్ని డిబేట్ చేయలేరు ఈసారి. ఎందుకంటే ఆమె పీకింది ఏం లేదు. ఏమైనా ఉందంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి ఆమె ఏం పీకింది, ఎక్సెప్ట్ అపార్ట్ ఫ్రమ్ దట్ బ్యాక్ బిచ్చింగ్ అండ్ పులిహార. ఏమనంటే విష్ణుప్రియ మీద విషం కక్కుతున్నావు బ్రో అంటే, నేనేం పావునా విషం కక్కడానికి, అక్కడ ఏం లేదు, అక్కడ ఏం లేకుండా నేను ఏం పాయింట్లు పెట్టాలి అక్కడ. నేను ఒకవేళ విష్ణుప్రియ పిఆర్ అంటే ఏదో చెప్తున్నా, పులిహోర బాగా కలిపింది, అక్క బాగా డ్యాన్స్ వేసింది సండే ఫండేలు అని చెప్పి. నెక్స్ట్ నైనికా నామినేట్ చేస్తారు, ఇదే పాయింట్. నీకు ఒక పాయింట్ ఆఫ్ వ్యూ లేదు, ఒక వాయిస్ అవుట్ చేయవు, ఒక డెసిషన్ మేకింగ్ స్కిల్స్ లేవు, ఎంతసేపు ఆ దుప్పటేసుకొని ఆ బొమ్మను నొక్కోవడం తప్ప నువ్వు వీకింది ఏం లేదక్క అని చెప్పి. అంటే నేను నా ఫ్లోలో నేను చెప్పుకెళ్తున్నాను కానీ పాయింట్లు ఇవే. ఎంతసేపు ఆ ఎస్విఎన్ బ్యాచ్ అంటే ఆ ముగ్గురు సీత విష్ణుప్రియ నైనికా, ఈ బ్యాచ్లో తప్ప నువ్వు ఎక్కడ కనబడవు, బెడ్ మీద ఉండడం తప్ప, పర్ఫెక్ట్. ఆమె దానికి ఏమో తుప్ప స్వాదించుకుంటుంది కానీ వేస్ట్లేండి. నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ ఏంటబ్బా, నెక్స్ట్ విష్ణుప్రియ ఏం చెప్తారంటే, ఇది నేషనల్ ఇంటర్నేషనల్ షో, ఇది ఆయిత్యం గారు వేస్తారు. నెక్స్ట్ ఆయిత్యం గారు ఏమో నైనికాకి వేస్తారన్నమాట, సేమ్ అవే పాయింట్లు. ఫస్ట్ పాయింట్ అంత నచ్చలే. ఫస్ట్ పాయింట్ రివెంజ్ నామినేషన్ అనిపించింది. లాస్ట్ టైం నేను భయపడ్డా అన్నా, నేను భయపడలే, వాళ్ళు నాకంటే 20,000 చిన్నోళ్ళు అయినా కూడా నేను గట్టిగా ఆడాను, కావాలంటే వాళ్ళని అడగండి. అది నాకు నచ్చలేదు. మొన్న నాకు ఫస్ట్ టైం నామినేట్ చేయమన్నారు కాబట్టి నేను మిమ్మల్ని నామినేట్ చేయలేకపోయాను కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను. అండ్ మిగిలిన పాయింట్లు కామనే. సెకండ్ పాయింట్ హ్యామర్ ఎగ్జాంపుల్ ఇస్తారు. హౌస్లో ఇక్కడ ఎవరి డెసిషన్ మనం తీసుకోలేదు, అక్కడ హ్యామర్ డెసిషన్ నువ్వు కరెక్ట్గా తీసుకోలేదని చెప్పి నైనికాకి వేస్తారు. నైనికాకి ఎవడైనా ఏదైనా వేయచ్చు, ఎందుకంటే అక్కడ పీకింది పొడిచింది ఏం లేదు. నెక్స్ట్ విష్ణుప్రియకి వచ్చేసరికి ఆ యూసేజ్ ఆఫ్ వర్డ్స్, ఆ లూజ్ టంగ్ గురించి ఒకసారి వేసేస్తే బయట, ఇది నేషనల్ షో ఇంటర్నేషనల్ షో చాలామంది చూస్తారు, దానివల్ల చాలామంది ఎఫెక్ట్ అవుతుందని చెప్తారు, పర్ఫెక్ట్ పాయింట్.
నెక్స్ట్ నిఖిల్ వచ్చేసరికి విష్ణుప్రియకి సేమ్ ఆ మాటల గురించే మాట్లాడుతాడు, ఆ గాజులు, చీర, బొట్టు వాటి గురించి. అండ్ చీఫ్గా కూడా నువ్వు రెస్పాన్సిబిలిటీస్ మీద ఇంట్రెస్ట్ తీసుకోలేదు, అది నచ్చలేని చెప్తాడు. విష్ణుప్రియ ఏమో అలా చెప్పి ఏమంటాడంటే నిఖిల్, నువ్వు నీ ఎఫర్ట్స్ కూడా చూస్తారు కదా నాన్న అంటే, చూడండి నాన్న నామినేట్ చేసుకొని జనాలు ఉన్నారు కదా, ఈమె ఏంటంటే చాలా కాన్ఫిడెంట్గా ఉంది, నా ఫ్యాన్ బేస్ ఎక్కువ, నా పిఆర్ ఎక్కువ, దేమో ఏందో తెలియదు కానీ చూసుకొని జనాలు నామినేట్ చూస్తారు కదంటే, జనాలు చూస్తారు. ఎంత పెద్ద స్టార్ కంటెస్టెంట్స్ అయినా ఆడకపోతే పంపించేస్తారు. అలాంటి ఇన్సిడెంట్స్ బొచ్చుడున్నాయి బిగ్ బాస్ సీజన్స్లో. ఈమెకైతే ఒక క్లారిటీ ఆఫ్ థాట్ లేదు. బిగ్ బాస్ విన్ అవుదామని అయితే రాలేదు. బిగ్ బాస్కి ఏదో సరదాగా ఒక 5-6 రోజులు ఎక్స్పీరియన్స్ చేద్దాం, ఒక పిక్నిక్ లాగా లైట్ లైట్గా పులిహోర ట్రాకులు కలిపి సండే ఫండేలో డ్యాన్స్లు వేసి గట్టిగా అరిచేసి హాసిని టైప్లో వెళ్ళిపోదాం అనుకుంటుంది. వర్కౌట్ అయ్యేలా లేదమ్మా ఇది. నెక్స్ట్ వచ్చేసరికి మణికంఠది. ఎందుకంటే ఇందాక 7 నిమిషాలు ఎందుకు సాక్రిఫైస్ పాయింట్ చెప్పానంటే, ప్రతిసారి చెప్పే బదులు పర్స్పెక్టివ్స్ పెట్టేస్తే ఒక్కొక్కరు పిక్ చేసుకోవచ్చు కదని చెప్పి. సో మనోడి పర్స్పెక్టివ్ కూడా అదే, నువ్వు అక్కడొకటి చెప్పు ఎక్కడొకటి చెప్పు నాకు నచ్చలేదు అని చెప్పి నువ్వు క్లాన్ బిట్రే చేసినట్టు అనిపించింది నిఖిల్ వర్షన్. మనోడి వర్షన్ మనోడు చెప్పాను కదా మనోడి పర్స్పెక్టివ్. బట్ ఇక్కడ నిఖిల్ది 2 ఉన్నాయి. ఏంటనుకున్నారు, ఒకటి నిఖిల్ది పాజిటివ్, ఒకటి నిఖిల్ నెగిటివ్. ఒకటి మణికంఠ ఏం చెప్తున్నాడు, నిఖిల్ వచ్చి ఇలా బుర్ర ఊపాడు ఆడు వెళ్ళిపోతాడని అన్నప్పుడే నేను అలా చేశాను అని చెప్పి, అది మణికంఠ ఊహించుకున్నాడు, ముఖాన్ని చూసి రీడ్ చేసుకొని ఒక డెసిషన్ వచ్చాడు. అది రాంగ్, ఎందుకంటే వర్బల్గా ఏం అనలేదు. బట్ నిఖిల్ గేమ్ ప్లే ఎలా ఆడాడు తెలుసా, అది కూడా కన్నింగ్గా ఆడాడు నిఖిల్. ఎలాగంటే మణికంఠ అంత క్లియర్గా చెప్పినప్పుడు, అరే నువ్వు వెళ్ళకరా, నువ్వు క్లాన్ చీఫ్గా నువ్వు ఉండాలి, నేనే వెళ్ళిపోతా అన్నప్పుడు మనోడికి ఆ ఉద్దేశం లేనప్పుడు ఏం చెప్పాలి, రాలంగమావలా నవ్వకుండా సరేరా నువ్వు వెళ్ళక, లేకపోతే నువ్వు ఉండు అని చెప్పలే. లేకపోతే ఒరే నేనేం వెళ్ళిపోవట్లేదురా, నేను యాజ్ అ చీఫ్గా నేను ఉంటాను, నువ్వేమీ భయపడగలగా, బట్ నువ్వు వెళ్ళడం వెళ్ళిపోవడం అనేది మన క్లాన్ డెసిషన్ తీసుకుందని చెప్పాలి. బట్ అది చెప్పలే, తెలివిగా ఒక నవ్వుతో వదిలేశాడు. నవ్వుకు బోల్డ్ అర్థాలు అన్నట్టు బోల్డ్ ఏరుకోవచ్చు, మణికంఠ అది ఏరుకొని వేస్తాడు అంతే. సో ఇక్కడ మణికంఠని 100% మిస్టేక్ అని చెప్పడానికి లేదు, ఎందుకంటే నిఖిల్ ఆ క్వశ్చన్ మార్క్ పెట్టాడు. డైరెక్ట్గా చెప్పాడు అనుకో, ఎందుకు రాలనుకుంటున్నావు, నేనేమి వెళ్ళను, నేను చీఫ్ని నేను ఎందుకు భయపడిపోయి నేను సాక్రిఫైస్ చేస్తాను, నువ్వు అసలు అలా థింక్ చేయడం రాంగ్, నువ్వు కూడా వెళ్ళక మనం కలెక్టివ్గా డెసిషన్ తీసుకున్నాను అన్నారనుకోండి, చాప్టర్ ఇస్ క్లోజ్డ్. మణికంఠ గేమ్ కూడా అక్కడ వర్కౌట్ అయ్యేది కాదు, అప్పుడు ఏది వేరేలా జరుగుతుంది. సో ఇక్కడ 2 సిచ్యువేషన్లు, ఒకటి నిఖిల్ది నెగిటివ్, ఒకటి నిఖిల్ది పాజిటివ్, ఒకటి మణికంఠది నెగిటివ్, ఒకటి మణికంఠది పాజిటివ్. ఓవరాల్గా సాక్రిఫైస్ విషయంలోకి వస్తే నా పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేసరికి 2 పక్కలే తప్పులు ఉన్నాయి. బట్ ఎక్కువ నాకు మణికంఠదే నచ్చలేదు, ఎందుకంటే ప్రేరణ పాయింట్కి స్టిక్ అవుతుంది ఇక్కడ మాత్రం. ఒరే బాబు నువ్వు అన్నిసార్లు ఫిజికల్గా స్ట్రాంగ్ మెంటల్గా స్ట్రాంగ్ అని డిబేట్ చేసినవి, అక్కడ కూడా గట్టిగా డిబేట్ చేసి జనాలకు వదిలేయాలి. సరేరా మీరు నలుగురు ఆర్డర్ ఇచ్చారు కదా నా పేరు, ఓకే ఈ ఆర్డర్ స్టిక్ అవుతా, బట్ ఐ ఆమ్ వెరీ స్ట్రాంగ్ అండ్ ఐ డోంట్ వాంట్ టు సాక్రిఫైస్ అని చెప్పి వస్తే ఇలా కొడుతుంది నేను. బట్ ఇది చాలామందికి ఎక్కదులేను కానీ, బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఇదే. వ్యూస్ కోసం అని చెప్పి నా పాయింట్ ఆఫ్ వ్యూ మార్చలేను కదా. సో ఇది వీళ్ళిద్దరి మధ్యలో డిస్కషన్ అదే అవుతుంది. నెక్స్ట్ ప్రేరణ వచ్చేసరికి మణికంఠది ఇందాక చెప్పాను కదా, పర్ఫెక్ట్ పాయింట్లు పుర్రపాడు అనిపించింది. ఇందాక పర్స్పెక్టివ్లో చెప్పినప్పుడు ప్రేరణ పర్స్పెక్టివ్ చెప్పాను కదా, నువ్వు సాక్రిఫైస్ చేయడమే తప్పురా స్వామి అని చెప్పింది. ఎక్సలెంట్. ఇందాక అందుకే ఆ 7 నిమిషాలు చెప్పాను ఇక్కడ కనెక్ట్ చేయడం కోసం. నెక్స్ట్ వచ్చేసరికి ఆదిత్యం గారికి భలే చెప్తుంది, మీ గేమ్లో కాన్ఫిడెన్స్ లేదు, ఎవరైనా నామినేషన్ చేస్తే ముద్దులు పెడతారు, సీరియస్నెస్ లేదు. ఇప్పుడు కూడా మీ పైన నేను ఏదో సరదాగా చూస్తే నా వైపు కూడా ఎలా అంటున్నారు, నవ్వుతున్నారు, ఫైటింగ్ స్పిరిట్ కూడా లేదు, గేమ్స్లో కూడా మీరు బాగా వీక్గా అనిపిస్తున్నారు, కంగారు పడిపోతున్నారు. ఆ బెలూన్ టాస్క్లో అలాగే అయ్యింది, ఆ ఫ్రూట్ మేడ్ ఏదో మజా టాస్క్ది కూడా చేయలు వణికే, ఆ స్నేల్ టాస్క్లో కూడా టైం పట్టింది అంటే ఆయన హట్ అయిపోయి, నేను ఫెయిర్గా ఆడుతున్నాను, ఎంతవరకు ఇవ్వాలి అంతవరకు ఇవ్వాలి, నేను ఇక్కడ ఇంకా రాలంగమామ అయిపోయాడు మా రాయచం గారు. నేను ఎందుకు బ్యాడ్ క్వాలిటీస్ ఎదుగుతాను వాళ్ళు ఏమైనా విలన్లా, నేను అలా ఎతకనంటే మరి బిగ్ బాస్కి ఎందుకు వచ్చింది బాస్, బిగ్ బాస్కి వచ్చిందే చెప్పాలి బ్యాడ్ క్వాలిటీ ఏంటో చెప్పి, నువ్వు హౌస్లో ఎందుకు నాట్ డిజర్వ్డేనా ఎందుకు నాట్ డిజర్వ్డ్ అని చెప్పి బయటికి పంపించిన ప్రక్రియ అది. ఆబ్వియస్గా బ్యాడ్ పాయింట్సే చెప్పాలి, నెగిటివ్ పాయింట్సే చెప్పాలి. నేను కంప్లీట్గా అవుట్ ఆఫ్ లైన్ వెళ్ళిపోయి రాలంగమామ పూనిసినట్టు ఉన్నాడు, నేను చెప్పాను అని చెప్పి లాస్ట్లో ఏమైందో తెలియదు, నాకు కాన్ఫిడెన్స్ లేదు అన్నారు కదా అని చెప్పి నిప్పులో ఉన్న ఆయన కూడా తీసాడు, గట్టిగా కాలిపోయింది, దోలు తీరిపోయింది అనుకోండి. తర్వాత అది వేరేదే. ఎందుకు ఈ ఏజ్లో ఇవన్నీ ఫీట్లు, ఆ ఇంటెంట్ ఏదో గేమ్లో కానీ నామినేషన్లో కానీ నేను చూపిస్తే బాను, పాపం గట్టిగా అఫెండ్ అయిపోయి నిప్పులు ఎడిసాడు చెయ్య, ఏమైంది కాలిపోయింది, రాసుకోవాలి ఇప్పుడు ఏంది ఆయింట్మెంట్.
అది బిగ్ బాస్ గట్టిగా వార్నింగ్ ఇస్తాడు, కుర్రోడు సైలెంట్ అయిపోయిన తర్వాత. ఏందో ఆయన అనవసరంగా తెచ్చారు బిగ్ బాస్కి, ఆయన కరెక్ట్ కాదు బిగ్ బాస్కి. మేబీ ఆయన నేచర్ అంతేనేమో, సూట్ అవ్వదు. అందరి మనుషుల్లో మంచిగా చూడాలి అంటే బిగ్ బాస్కి ఎందుకు రావడం అని అనిపించింది. ఓకే, నెక్స్ట్ విష్ణుప్రియ 9గా నామినేట్ చేస్తుంది. పవర్ ఆఫ్ గర్ల్స్లో వీళ్ళు వాళ్ళు గట్టి కొడుచుకున్నారు. ఎందుకంటే వీళ్ళు నిన్న బ్యాక్ బిచ్చింగ్ చేసుకున్నప్పుడు కూడా చెప్పుకున్నారు మా టీం లేనప్పుడు. నేను 9గా వేస్తే 9గా విష్ణుప్రియ వేస్తానని ఫుల్ ఆన్ క్లారిటీ ఉంది. చెప్పి నాకు ఈ వీక్ నీ గేమే నచ్చలే అన్నది. హైలైట్ ఏంటంటే ఏమీ లేదు ఈ వీక్లో. ఆ హ్యామర్ టాస్క్ కూడా నాకు నచ్చలే. ఆ మహాతాళి విషయంలో ఫుడ్లో కూడా మూడ్ స్వింగ్స్ చూపించు, అది నచ్చలే. రేషన్ టాస్క్లో కూడా అందరినీ కలిపి బుర్రలేదన్నావు ఆ స్పెల్లింగ్ మిస్టేకుల దగ్గర, అది నచ్చలే ఫసక్. నెక్స్ట్ వచ్చి నబీల్గా వచ్చి నబీల్ది అదే జాలేసింది. ఆ ఒక్క పాయింట్ పట్టుకొని ఫెయిల్డ్గా సంచలక్ అన్నారు. కానీ నబీల్ 1 వీక్ పెట్టిన ఎఫర్టు, ఆ ఎంజురెన్స్ గేము, ఆ బెలూన్ టాస్క్కి వెళ్ళడమే అసలు ఇనిషియేట్ చేసింది నబీలు. ఆ ఎంటర్టైన్మెంటు, ఆ కామెడీ ఏది అవన్నీ మర్చిపోయారు. పాపం నబీల్ చాలా అట్టాడు. మీరు అందరూ తిన్న తర్వాత నేను తింటా, ఐఎమ్ వెరీ సారీ అని చెప్పి మళ్ళీ డీసెంట్గా చెప్పాడు. నబీల్కి కూడా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ట్రిప్ అవ్వకుండా వెరీ బ్యాలెన్స్డ్గా ఉన్నాడు. అది మనిషికి ఇంపార్టెంట్, ట్రిప్ అయిపోకూడదు ట్రిగ్గర్ రాజాలాగా. నెక్స్ట్ అమ్మా ట్రిగ్గర్ అనగానే ట్రిగ్గర్ రాని వచ్చేసారు. యష్మి నామినేట్స్ మణికంఠ. ఆ వీడియో గురించి మాట్లాడతారు. ఆ వీడియో నేను కావాలని చేయలేదు. ఆ వీడియో గురించి పక్కన పెడితే నీకెన్ని వీడియోలు వస్తాయి ప్రతి వారం, నువ్వేమైనా ఇంప్రూవ్మెంట్ అవుతావో, నువ్వు నాకు సార్నే మళ్ళీ క్వశ్చన్ వేస్తావు, మళ్ళీ అలాంటిదప్పుడు వచ్చి నన్ను రియలైజ్ అవ్వలేదని అని అన్నావు. అది నాకు నచ్చలే. ఇంకేమన్నది, ఆ సాక్రిఫైస్ విషయంలో కూడా నువ్వు నాకు నచ్చలేదని చెప్పి ఇందాక చెప్పాను కదా. సాక్రిఫైస్ విషయంలో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే క్లాన్ని బిట్రేల్ చేశాడు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆమె వెళ్ళింది. మనోడేమో నేను ఫస్ట్ సాక్రిఫైస్ చేసింది 1-on-1 ఒక గ్రూప్కి కాదు, మీరు నన్ను తగిలేశారని చెప్పి మనోడిది. ఇది నేను ఆడియన్స్కి వదిలేసాను. నా పాయింట్ ఆఫ్ వ్యూ కూడా నేను ఆల్రెడీ చెప్పాను. బట్ ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే యష్మి గౌడ మరీ పర్సనల్గా టార్గెట్ చేస్తుంది మణికంఠని. మణికంఠ పెట్టిన పాయింట్లు బాగున్నాయి. యష్మి గౌడ పెట్టిన పాయింట్లు ఎందుకో రివెంజ్ టైప్లో ఉన్నట్టు కొంచెం తక్కువగా చూస్తున్నట్టు అనిపించింది. మేబీ అతను ట్రిగ్గర్ చేయడం వల్ల ఆమె ట్రిగ్గర్ అవుతుందేమో. ట్రిగ్గర్ని కంట్రోల్ చేసుకోవడమే కదా గేమ్. నబీల్ ట్రిగ్గర్ అవ్వచ్చు కదా, బట్ ట్రిగ్గర్ అవ్వలే, కంట్రోల్ చేసుకున్నాడు. అది గేమ్. యష్మి కంట్రోల్ చేసుకోలేకపోతుంది. చూస్తారు, ఆడియన్స్ కూడా చూస్తారు, బిహేవియర్ ఎలా ఉందనే చూస్తారు. వీళ్ళిద్దరి మధ్యలో ఇంత డిస్కషన్ అయినా కూడా మణికంఠ కంట యష్మి ఎక్కువ ట్రిగ్గర్ అయింది. అది చూడడానికి ఎలా అనిపిస్తుంది అక్కడ అర్థమైపోతుంది. బిగ్ బాస్లో మన ఎమోషన్స్ని ఎలా హ్యాండిల్ చేసుకున్నది బిగ్ బాస్. యష్మి ఎమోషనల్ హ్యాండిల్ చేసుకోవడంలో పూర్ అంతే. ఇక్కడైతే నాకు కొంచెం మణికంఠే బెటర్ అనిపించింది. ఈమె ఓవర్ చేసింది యష్మి. నెక్స్ట్ ఎవరబ్బా, ఆయిచావం గారు నామినేట్ చేస్తుంది. మీరు ఓపెన్గా కాన్ఫిడెంట్గా స్ట్రాంగ్గా ఒక ఒపీనియన్ చెప్పరు. చీఫ్ అవ్వడానికి కూడా మీరు ముందు రాలేదు. ఫసక్ ఆయన ఇందాక నిప్పులో చేయేసరికి కాలిపోయింది, ఇంకేం మాట్లాడలేదు. ఓకే, థ్యాంక్ యూ, అయిపోయింది. పృథ్వీ వచ్చేసరికి 9కి మొన్న విష్ణుతో మాట్లాడినప్పుడు నా ఫ్రెండ్షిప్ని బ్రేక్ చేసామని చెప్పి మాట్లాడు, అది నాకు నచ్చలే. అట్టే సేఫ్ నామినేషన్ పాయింట్ ఇది. ఆయన ఇంకో డైరెక్ట్గా నీ ఆట ఏం కనబడలేదు, 1 వారం కాదు 3 వారాల నుంచి నీ ఆట కనబడలేదు, నువ్వు కనబడలేదు, నీ వాయిస్ వినబడలేదు అని చెప్తే బాగున్నాను. నీ పాయింట్ చెప్పాడు. నెక్స్ట్ మణికంఠ వచ్చేసరికి హీటెడ్ డిస్కషన్ జరిగింది. సేమ్ సాక్రిఫైజు, నువ్వు సాక్రిఫైస్ చేసావు, బిట్రియల్ చేసావు, అంటే మోసం చేసావు, వెన్నుపోటు పొడిసావు, క్లానిక్ పొడిసావు అని చెప్పి. అంతే కదా, ఒక్కొక్కరి పర్స్పెక్టివ్లో ఒక్కొక్కలా ఉంటుంది. ఇప్పుడు ఆ పర్స్పెక్టివ్లో ఎలా ఉంటుందంటే ఈడేంద్రా మన దగ్గరే ఉండి మన క్లానికే బొక్కెట్టాడు అని చెప్పి అనిపిస్తుంది. చేశారు. బట్ లాస్ట్కి వచ్చేసరికి కొంచెం ఎక్కువ చేసింది పృథ్వీ అనిపించింది. మీకేమనిపించింది చెప్పండి. టాక్ టు మై హ్యాండ్, టాక్ టు మై లెగ్ ఇలాంటివి కాకుండా నార్మల్గా అవగొడితే బాగుంది అనిపించింది. బట్ మణికంఠతో బేసిక్గా ప్రాబ్లం ఏంటంటే మణికంఠ గేమ్ ప్లే మణికంఠ ఆడుతున్నాడు. ఎందాక చెప్పాను కదా, మణికంఠ తెంగరోళ్ళంటే మనం తెంగరోళ్ళం. కానీ మణికంఠతో ప్రాబ్లం ఏంటంటే మణికంఠ ఫ్రెండ్స్లా ఉన్న వాళ్ళకే బొక్కెట్టేస్తాడు. సో ఫ్రెండ్షిప్ చేయాలని భయపడతారు. మణికంఠ ఏ క్లాన్లో ఉంటాడో ఆ క్లాన్కే బొక్కెట్టేస్తాడు. సో ఎక్కడ నమ్మకం వస్తుంది? ఒకవేళ ఇవన్నీ కాదురా బాబు అని చెప్పి దూరంగా ఉంటే అక్కడ ఇంకో సింపతి కార్డు వస్తుంది. సో చాలా కష్టమైపోతుంది హౌస్మేట్స్కి వచ్చి. చాలా జాగ్రత్తగా నిదానంగా మెచ్యూర్డ్గా ఆలోచించాలి మణికంఠతో అన్నాడు. మణికంఠ మాత్రం పర్ఫెక్ట్గా మూవ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. చూద్దాం ఎంతవరకు సక్సెస్ అవుతుందో. నాకైతే ఇలాంటి సొల్లుగా వెళ్ళచ్చు. నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను బిగ్ బాస్లో ఉన్నప్పుడు నాకు ఫ్రెండ్గా ఎవడైనా కనెక్ట్ అయ్యాడు అనుకోండి, నేను ఆ నామినేషన్ చేయను, 100% చేయను. మరి ఏందిరా చేస్తా అంటే నామినేషన్లో కాకుండా పక్కలు చెప్తారా నీ దగ్గర ఇలా వరస్ట్గా ఉంది, ఇది ఇంప్రూవ్ చేసుకొని చెప్పి నేను నామినేషనే చేస్తాను అనుకోండి. ఆయన నా ఫ్రెండ్ కాదు, ఫ్రెండ్ కాకపోతే నేను నామినేషన్ చేస్తాను. నేను ఆయన ఫ్రెండ్ కింద యాక్సెప్ట్ చేసినా నేను ఆ నామినేషన్ ఎందుకు చేస్తాను? నామినేషన్ అంటే ఇంటి దగ్గర నుంచి బయట తెగిలేయాలని. నేను ఫ్రెండ్ని ఎందుకు బయట తెగిలేస్తాను అనుకుంటా? ఫ్రెండ్తో ఆడుతాం అనుకుంటాను. ఎండ్ ఆఫ్ ద డే నాకు కప్పు కావాలి. బట్ ఫ్రెండ్షిప్ని యూజ్ చేసుకొని ఆ ముసుగులో ఇలాగ గుణపాములు పొడిసేసి అది ఆ క్యారెక్టర్ నాది కాదు. నాకు అలాంటి గేమ్ ప్లే కూడా నచ్చదు. మేబీ కొంతమందికి నచ్చుతుందేమో. నేనైతే
ఫ్రెండ్షిప్లో చూసుకొని ఆడతావు, గట్టిగా ఆడతావు అని చెప్పి ఆడతాడని చెప్పి నేను వదిలేసుకుని గేమ్. బట్ నామినేషన్కి అయితే తయారు, ఎందుకు అప్పుడే కదా ఫ్రెండ్కి హౌస్మేట్కి డిఫరెన్స్. ఫ్రెండ్ కాబట్టి నామినేషన్ కంటే ముందే ఇది ఇంప్రూవ్ అవ్వని చెప్తాను. లేదు అనుకోండి నేను ఫ్రెండ్ లాగా అసలు కన్సిడర్ చేయకుండా నామినేషన్లో పెట్టి తగిలేస్తారు. అయితే ఆడియన్స్ ఆన్లైన్ తగిలేస్తారు, లేకపోతే మనలైన్ తగిలేస్తారు, సింపుల్. సో ఓవరాల్ వీళ్ళందరూ నామినేషన్కి వచ్చాక లాస్ట్లో పవర్ ఏంటి ఇస్తారండి బిగ్ బాస్. చీఫ్ సీత నిఖిల్ ఉన్నారు కదా, వీళ్ళిద్దరిలో నుంచి ఒకళ్ళు మీరు సెలెక్ట్ చేయాలి. ఎవరికైతే ఎక్కువ పాయింట్స్ వస్తాయో ఎక్కువ పంపుదాం అనుకుంటున్నారు, ఎక్కువ మద్దతు ఓట్లు వస్తే వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు పోతారు, బయటికి పోతారు. అంటే 6 ఓట్లు వచ్చాయి అనుకుంటా సీతకి, మిగిలిన నిఖిల్కి వస్తే నిఖిల్ ఫోటో సీత కాల్ చేస్తే నిఖిల్ కూడా అలాగే నామినేషన్స్లోకి వచ్చారు. సో 6 నామినేషన్స్లోకి వచ్చారు. మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుంది, అది వెన్స్డే జరుగుతుంది, మనకి థర్స్డే టెలికాస్ట్ చేస్తారు. బట్ ఆ మిడ్ వీక్ ఎలిమినేషన్ అనేది ఎలిమినేషన్ కాదు, సీక్రెట్ రూమ్లో పెడతారు. యాక్చువల్ ఎలిమినేషన్ వైల్డ్ కార్డు ఉంటాయి కదా, ఆ రోజే జరుగుతుంది. 8 వైల్డ్ కార్డులు వస్తున్నారు, 2 క్లాన్లు ఫామ్ అవుతాయి. ఎక్స్ కంటెస్టెంట్స్ 8 మంది ఒక క్లాను, వీళ్ళు ఒక క్లాను. ఈ సీక్రెట్ రూమ్కి ఎవడైతే వెళ్తాడో వాళ్ళ ఎక్స్ కంటెస్టెంట్ క్లాన్కి వెళ్ళడానికి కూడా హై ఛాన్స్ ఉంది. చూద్దాం అది బిగ్ బాస్ ఎలా ప్లాన్ చేస్తారని. సో మీకేమనిపించింది ఈరోజు నామినేషన్స్? ఎవరు పాయింట్లు బాగా అనిపించాయి, ఎవరికి తుప్పాస్ కనిపించాయి, ఎవరు కన్నింగ్గా ఆడుతున్నారు, ఎవరు బిట్రీలుగా ఆడుతున్నారు, ఆనెస్ట్గా కామెంట్ చేసి చెప్పండి. నా వర్షన్ అయితే ప్యూర్గా చెప్పాను, ఎవడు ఏమనుకుంటాడో ఏం ఫీల్ అవ్వకుండా. ఐ హోప్ మీకు ఈ రివ్యూ నచ్చింది అనుకుంటున్నా. ఆఫ్టర్ నామినేషన్స్ మిడ్ నైట్ మంచి జరిగితే అవన్నీ చూసి మిడ్ నైట్ రివ్యూలో కలుద్దాం. 3కో 4కో 5కో వాళ్ళు ఇప్పుడు ఆపితే అప్పుడు వీడియో చేస్తాం మొత్తం రివ్యూతో. మళ్ళీ నెక్స్ట్ మిడ్ నైట్ రివ్యూలో కలుద్దాం. అంటిల్ దెన్ గుడ్ నైట్.